నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లోకి ఎలా మాట్లాడుకోవచ్చు అనే పాయింట్ మీద మనం మాట్లాడుకుంటూ వింటూ ఉన్నాము. శ్రవణం అంటారు. తర్వాత మన వాళ్ళు చెప్పింది ఏంటంటే దేనికైనా సరే ప్రమాణం, ప్రమేయం అంటారు. మనకి ప్రమాణం ఏంటి? మనకి ఇంద్రియాలు ఉన్నాయి. అంటే ఏదైనా కంటితో చూస్తాము, చెవులతో వింటాము, నోటితో మాట్లాడతాము, స్పర్శను అబ్జర్వ్ చేస్తాము. మొత్తం మనకి పంచేంద్రియాలంటే 5 ఉన్నాయి. వాటితో పాటు పనిచేయడానికి కర్మేంద్రియాలు 5 ఉన్నాయి. ఈ 10ని నడిపించేది ఏంటి? మన మనసు నడిపిస్తుంది. తర్వాత మనసు ఎలా నడుస్తుంది? మన బుద్ధికి ఉండేటువంటి వివేకాన్ని బట్టి, అంటే మనసుకి సంకల్పం, వికల్పం వస్తూ ఉంటుంది. బుద్ధి ఏంటి? ఇది రైటా, రాంగా అని చెప్తూ ఉంటుంది అనమాట. అంటే ఏంటి? మనం ఏదైనా సరే బుద్ధితోటి మనం అబ్జర్వ్ చేసి తెలుసుకుంటాం. దీన్ని ప్రమాణం అంటాం. కాకపోతే ఇక్కడ ఏం చెప్తున్నారు? తర్వాత ఇంకొక ప్రమాణం ఏంటి అంటే మనకి ఇంద్రియాలు ప్రమాణం, మన బుద్ధి ప్రమాణం. కాకపోతే ఇంకోటి ఏంటి? భగవతత్వానికి సంబంధించి మన ఇంద్రియాలతో కానీ, మన మనసుతో కానీ, మన బుద్ధి కానీ పరమాత్మతత్వాన్ని మనం గ్రహించే శక్తి ఉండదు అని అందరు ఋషులు చెప్పారు. అంటే కంప్లీట్గా ఇది వేదాల్లో చెప్పటం జరిగింది. అప్పుడు మనం పరమాత్మతత్వానికి సంబంధించిన ఏ విషయానికైనా మన ప్రమాణం ఏంటి? మన సనాతన ధర్మమే ప్రమాణం. అంటే పాపం వాళ్ళు ఏం చేశారు? మన మహానుభావులు మనం ఎట్లా వాళ్ళకేంటి మనస్సు డెవలప్ అయినప్పటి వరకు ఏం తెలీదు. అంటే అల్టిమేట్ ఏంటి? ఏదో ఉన్నారు, అంటే కొంచెం అంటే బలవంతుడు బలహీన నుండి దోచుకోవటం చేశారు. అటువంటి సిచ్యుయేషన్స్లో కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకున్నారు సమాజానికి. అంటే సొసైటీ ఎట్లా ఉండాలి, కుటుంబం ఎట్లా ఉండాలి, తర్వాత అందరూ అంటే ఈ సొసైటీలో ఇప్పుడు ఆడవాళ్ళు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఆ తర్వాత వృద్ధులు కానివ్వండి, అందరి సంక్షేమం చాలా ముఖ్యం. కాబట్టి వీళ్ళందరూ ఎలా కంఫర్టబుల్గా ఉండాలి అని కొన్ని ధర్మాలు పెట్టుకోవడం జరిగాయి. సో ఇది భౌతికంగా ఆ ధర్మాలు నడుస్తూ ఉన్నాయి. తర్వాత మళ్ళీ చూస్తున్నాం కదా, తర్వాత మళ్ళీ భౌతికంగా ఏమేమి మనిషి సుఖంగా ఉండాలని కాలినడక నుంచి మొదలుపెట్టిన వాడు, తర్వాత జంతువులను ఉపయోగించి బండ్లు, ఆ తర్వాత సైకిల్, తర్వాత మళ్ళీ కరెంటు కనిపెట్టాడు. కరెంటు కనిపెట్టిన తర్వాత కార్లు, ఆ తర్వాత అంటే ఏంటి? ఇప్పుడు ఎంతవరకు వచ్చేసామంటే అంటే మనం మనిషికి శారీరకంగా పిసరంత కూడా కష్టపడకుండా ఎలా మనం సుఖంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని కనిపెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇంకొకటి ఏంది? ఇట్లా శారీరకంగా బాగానే ఉన్నాం, కానీ మానసికంగా సంతోషంగా ఉన్నామా లేదా, ఎందుకు సంతోషంగా ఉండడం లేదు అని మహానుభావులు, ఋషులు అంటే ఏంటి? స్వచ్ఛమైనటువంటి మనసున్న వాళ్ళంటే వాళ్ళకేమీ స్వార్థం లేదు. మనలాగా అంటే వాళ్ళు మానవత్వాన్ని దాటి కొంచెం జీవత్వాన్ని కూడా దాటి వాళ్ళు భగవతత్వం అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మనసును స్వచ్ఛంగా పెట్టుకొని ఏ వస్తువులతోటి, ఏ మనుషులతోటి సంబంధం లేకుండా ఆనందంగా ఎలా ఉండాలి అనేటువంటి ఒక భగవతత్వాన్ని వాళ్ళు గ్రహించారు. అది మనకి కూడా చెప్పాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎవరికైతే అనుభవానికి తెచ్చుకున్నారో వాళ్ళు రాయడం జరిగిందనమాట. వాటిని ఉపనిషత్తులు అంటారు. ఈ మొత్తం ఉపనిషత్తుల సారమే వేదం అనమాట. ఈ వేదాల్లో కూడా ఏం చెప్పారు అంటే అందరు మనుషులు, అందరి మానసిక స్థితి, అందరి కోరికలు ఒక రకంగా ఉండవన్నమాట. అందుకని ఎవరికి అనుగుణంగా వాళ్ళకి, కొంతమందికి కర్మానుష్ఠానం, కొంతమంది భక్తి, అట్లా ఎవరి స్థితికి అనుగుణంగా వాళ్ళకి చెప్పడం జరిగింది. అల్టిమేట్ ఈ భగవద్గీత ఏంటి? ఈ భగవద్గీతను రాసిన వాడు వ్యాసుడు. ఆయన ఏం చేశాడు? అన్ని ఉపనిషత్తుల సారాన్నంతా గ్రహించేసేసి కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, రాజయోగం అని ఇట్లా ఎన్ని యోగాలు రాసిపెట్టి మొట్టమొదట ఏం చెప్పాడు ఇక్కడ ఆయన? అర్జున విషాద యోగం అని చెప్పాడు. ఏంటి అసలు విషాదం యోగం ఎట్లా అవుతుంది? యోగం అంటే ఏంటి? కలయిక అని అర్థం. ఏంటి కలయిక? మనమే పరమాత్మతత్వం అనేటువంటి విషయాన్ని గ్రహించడమే కలయిక, అంతకంటే ఇంకేం లేదు. మరి ఇలా విషాదం ఉంటే మనం ఎలా ఆనందంగా ఉండగలుగుతాము? మరి ఎందుకు ఈ విషాదం వస్తుంది అనే పాయింట్ మీద ఆయన చెప్తూ ఐడెంటిటీయే విషాదం. శోకానికి కానీ మోహానికి కానీ కారణం ఏంటి? నా వాళ్ళు, నాది అనేటువంటి భావం తప్ప వేరేది ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని బేస్గా తీసుకొని అర్జునుడికి కృష్ణుడు బోధ చేయడం మొదలు పెడతాడు. ఇక్కడ కృష్ణుడు అనే పదం ఎక్కడా వాడరు. ఓన్లీ భగవాన్ ఉవాచ అంటాడు. అంటే ఏంటి? భగవాన్ అంటే మనమేమనుకోవాలి? నిన్న మాట్లాడుకున్న దాంట్లో చెప్పాం కదా, భగవాన్ అంటే ఏంటి? 6 లక్షణాలు ఉన్నవాడిని భగవాన్ అంటారు. ఐశ్వర్యము, జ్ఞానము, తనేంటో తనకి తెలుసు, ఆ తర్వాత సృష్టి ఏంటి, టైము, స్పేసు, ఆబ్జెక్ట్ ఇవన్నీ తెలుసు, అన్ని పరిస్థితులు తెలిసినటువంటి వ్యవహారాన్ని భగవాన్ అంటారు. భగవాన్ అంటే మళ్ళీ ఇక్కడ భగవంతుడు కాదు, భగవత్ తత్వం. అంటే ఏంటి? భగవత్ తత్వం అంటే ఏంటి? సృష్టి మొత్తానికి కారణం ఆ భగవతత్వమే. అది ఎవరైతే తెలుసుకున్నారో, అంటే భగవతత్వం అంటే ఉండడం అనమాట. ఆ ఉండడాన్ని గ్రహించడాన్ని మన స్ఫురణ, మన గ్రహణ శక్తి అంటారు. ఈ స్ఫురణ, గ్రహణ శక్తి అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, మన మనసు, మన బుద్ధి అనమాట. అంటే ఏంటి? ఇప్పుడు అర్జునుడి ప్రాబ్లం ఏంది? అర్జునుడు అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే మనమే, మన జీవుల ప్రాబ్లం ఏంటి? నేను, నాది.
నాది నా పేరు కావాలి, తర్వాత నన్ను వీళ్ళు ఇట్లా ఆటంకపరుస్తున్నారు, ఆ తర్వాత నేనున్నవన్నీ అనుభవించలేకపోతున్నాను, నా బాధలు, నా అనారోగ్యం ఎంతసేపటికి పుట్టుక జరిగినప్పటి నుంచి రాగద్వేషాలు పుట్టుకతోనే మొదలైతాయి అంటాడు. చివరికి శరీరం వదిలేంత వరకు ఈ బాధలన్నీ ఉంటాయన్నమాట. మరి ఇవన్నీ వదిలి ఎలా వదిలి సుఖంగా ఉండాలి అనే దాని మీద ఇక్కడ ఈ భగవద్గీతలో చెప్పటం జరిగింది. దీన్నే మన జీవన విధానం అనుకోవచ్చు. దీంట్లో ఏం చెప్పాడు, ఫస్ట్ టాపిక్ వచ్చి ఐడెంటిటీ ప్రాబ్లం. ఐడెంటిటీ ఏంటి? యుద్ధం చేయడానికి అర్జునుడికి ప్రాబ్లం లేదు. మనకు కూడా చూడండి, పనులు చేయడానికి మనకేం బాధే ఉండదు, కానీ మన వాళ్ళకి పని చేయడంలో అసలు బాధ ఉండదు. కానీ వేరే వాళ్ళకి ఏదైనా చేయాల్సి వస్తున్నప్పుడు మనకి బాధ వస్తుంది. అంటే ఏంటి? అల్టిమేట్ ఏంటి? అందరినీ మనలో కలుపుకున్నప్పుడు బాధ ఉండదన్నమాట. ఎప్పుడైతే భేదం ఉంటుందో అప్పుడే బాధ ఉంటుంది. ఇప్పుడు ఈ విషయానికి ఒక్కొక్క పాయింట్ మీద అర్జునుడి భగవాన్ చెప్పడం జరుగుతాడు. ఇది 2వ చాప్టర్ వచ్చి సాంఖ్యయోగం అంటాడు. ఇక్కడ ఏం చెప్పాడు? ఇప్పుడు మన మనుషులు మనం సుఖంగా ఉండాలంటే ఏం కావాలి? మనకు ఆలోచన ఉంది, అంటే జ్ఞానం ఉంది. ఈ జ్ఞానంతో పాటు మన దగ్గర ఏముంది? శక్తి కూడా ఉంది. ఈ జ్ఞానం శక్తి అలైన్ అయినాయి అనుకో, మనం హాయిగా పనిచేసుకుంటూ పోతాం. కానీ ఈ జ్ఞానము శక్తి మన దగ్గర అలైన్మెంట్ కాదు. ఎందుకు అలైన్మెంట్ కాదు? ఎప్పుడైతే నా ఐడెంటిటీ అనే పదం ఉంటుందో ఎక్కువ దుఃఖం వస్తూ ఉంటుంది. దుఃఖానికి కారణం ఏంటి? నాదేదో పోతుంది, నన్ను సరిగా గౌరవించటం లేదు, నేను ఇంత చేశాను అనే కదా మన గోలంతా. ఎవరికి తీసుకున్నా ఇక్కడ చెప్తాడనమాట ఇండైరెక్ట్గా. ఏంటి? యుద్ధభూమిని సృష్టించడం అంటే యుద్ధభూమి జరిగి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మనకి ఇక్కడ ప్రస్తుత పరిస్థితుల్లో మనకి యుద్ధభూమి లేదు. కాకపోతే ఏం చేయాలి? ఈ చెప్తున్న విషయాలన్నింటినీ కూడా మనకు ఆపాదించుకునే ప్రాక్టీస్ చేయటమే జీవనం. మన ప్రస్తుత పరిస్థితుల్లో భగవద్గీతను అబ్జర్వ్ చేయడం. ఎట్లా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఒకటి విన్నా. ఫస్ట్ ఏం చెప్తాడు? అర్జున, నువ్వు బాధపడాల్సిన వాటికి బాధపడలేదు. నిజమైనటువంటి జ్ఞాని ఎవరైనా సరే, అంటే ఇప్పుడు ఈ సాంఖ్యయోగంలో చెప్పింది జ్ఞానం గురించి, కర్మ గురించి 2 ఎలా బ్యాలెన్స్ చేసుకుంటే మనిషి సుఖంగా ఉంటాడు అనే పాయింట్ చెప్పడం జరిగింది. ఇక్కడ ఏం చెప్తాడు? అర్జున, నువ్వు అనవసరంగా జ్ఞానైన వాడు చచ్చిపోతాడు అన్నవాడికి బాధపడ్డు, బతుకున్న వాడిని చూసి బాధపడడు, వాడికి విషయం తెలుసు అంటాడు. అంతే కదా. మన సమస్య ఏంటి? ఎవరికైనా ఏదైనా ఇంట్లో పెద్దవాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందనుకో, అమ్మో వీళ్ళని ఎలా చూడాలి అని టెన్షన్ పెడతాం. ఎన్నాళ్ళు చూస్తాము? హాస్పిటల్కి తీసుకెళ్తాము, తగ్గింది, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఒకవేళ తగ్గలేదు, వెళ్ళిపోతారు. అంతే కదా. అంటే ఏంటి? అది జస్ట్ టెంపరరీయే కదా. ఈ టెంపరరీ అనేటువంటి విషయం మన మనసుకు తగిలిందనుకో, మనకి ఏ బాధ ఉండదు. అందుకని ఏం చెప్తాడు? తర్వాత ఇంకోటి ఏమంటాడు? సుఖ దుఃఖాలకు కానీ, శీతోష్ణ స్థితులకు కానీ ఇటువంటి వాటికి జ్ఞాని చెలించడు. ఆ తర్వాత విషయాలకు సంబంధించిన విషయాలకు కానీ, ఇంద్రియాలకు సంబంధించిన విషయాలకు కానీ ప్రాబ్లం ఫీల్ అవ్వడు అంటాడు. తర్వాత దాన్ని మనం ప్రస్తుత పరిస్థితుల్లో కనుక అప్లై చేసుకుంటే, మరి మన జ్ఞాని అనుకుంటే వాడికి ఏ బాధలు, ఏ ఇబ్బందులు, ఏ చలి వేడి ఏం ఉండవా అని అంటాడు. డెఫినెట్గా ఉంటాయి. ఎందుకు ఉండవు? ఎందుకంటే ఎవరైనా భౌతిక శరీరం తీసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి విషయాలు భరించాల్సిందే. కాకపోతే అంటే ఏంటి? కొద్దో గొప్ప జ్ఞానం ఉన్న తర్వాత ఆ పర్సెప్షన్ డిఫరెంట్గా ఉంటుంది. అంతే కదా. వర్షాకాలం వచ్చింది, ఎన్నాళ్ళు వర్షాలు పడతాయి? 10 రోజులు పడతాయి, ఒక వారం రోజులు పడతాయి. అలాగే చలి వచ్చింది, ఎన్నాళ్ళు చలి ఉంటుంది? కొన్నాళ్ళు ఉంటుంది. అలాగే ఎండ వస్తుంది, ఎన్నాళ్ళు వస్తాయి? కొన్నాళ్ళే ఉంటుంది. అంటే ఏంటి? ఈ చలి కానీ, చలికాలం కానీ, వర్షాకాలం కానీ, ఎండాకాలం కానీ టెంపరీ. అట్లాగే మనకు వచ్చిన సుఖము, సంతోషం, దుఃఖం కూడా జస్ట్ టెంపరీ అనేటువంటి విషయాన్ని తను గ్రహించుకొని వాటికి పెద్దగా రియాక్ట్ అవ్వకుండా ఉంటాడు అంటాడు. అంటే ఏంటి? ఎప్పుడైతే ఆ దృష్టి వస్తుందో, అంటే ఏంటి? పర్సెప్షన్, ప్రొజెక్షన్. ఇప్పుడు మనం అందరం చేసేది ఏంటి? కంటితో చూడడమే కదా. ఇంద్రియాలన్నీ చూస్తున్నాయి. ఈ చూస్తున్న విషయాన్ని కనుక మనం సక్రమంగా అర్థం చేసుకుంటామనుకో, ఎటువంటి ఇబ్బంది ఉండదు అంటాడు. అంటే ఇక్కడ బాధల్లా ఎవరు? అంటే ఏమి చేయడానికి బాధ లేదు. అంటే ఏంటి? నాది అనేటువంటి భావం వచ్చినప్పుడు బాధ. ఇప్పుడు ఇక్కడ జ్ఞానం అంటే ఏం చెప్తాడు? జ్ఞానం అంటే ఏం చెప్తాడు? జ్ఞాని అనేవాడు సుఖదుఖాలకు ఇబ్బంది పడ్డు, ఇంద్రియాలకు సంబంధించిన విషయాలు టెన్షన్ పడ్డు, తనకు సత్తేంటో అసత్తేంటో అనేటువంటి వ్యవహారం ఉంటుంది అంటాడు. మళ్ళీ ఇక్కడ భగవతత్వానికి వస్తాం. సత్ అంటే ఏంటి? పరమాత్మ తత్వం అనేది ఉండడం. ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం కదా, మనకి ప్రమాణం ఏంటి? మన సనాతన ధర్మం వేదాల ప్రమాణం. వేదాల్లో ఏం చెప్పాడు? పరమాత్మ తత్వం ఆల్రెడీ ఉండడం ఉన్నది అంటే మళ్ళీ ఎలా ఉంది, ఎప్పుడుంది, ఎక్కడున్నది అని వస్తుంది. అలా ఏం లేదు, ఉండడం. ఆ ఉండడం అనేది ఎట్లా? ఈ శక్తి రూపంలో వ్యక్తమైంది, మాయాశక్తి రూపంలో అంటాడు. అంటే ఇప్పుడు మన సంగతే మనం ఉదాహరణకు తీసుకుందాం. ఇప్పుడు మనం ఏంటి? ఇప్పుడు అన్నీ తీసి పడేసిన అంటే ఏంటి? నా శరీరం లేదు, నా ఇంద్రియాలు లేదు, నా ప్రాణం లేదు, నా బంధువులు లేరు, నా వస్తువులు లేదు, నా గోంగూర లేదు, ఏమీ లేదని తీసి పడేసిన నేనున్నానా? నా ఆప్షన్స్ నేను ఫీల్ అవుతున్నానా? ఫీల్ అవ్వను. ఏమైనా ధ్యానం చేస్తున్నా, పని చేస్తున్నా, ఏం చేస్తున్నా లోపల నేను అనేటువంటి ఒక విషయం అయితే నాకు తెలుస్తూ ఉంటుంది. ఆ నేను అనేది ఎప్పటికీ ఆబ్సెంట్ కాదు. ఆ నేనే ఏంటి? ఆ నేనే జ్ఞానం. ఇక్కడ ఆత్మ అంటే ఏంటి? జ్ఞానమే ఆత్మ. ఆత్మ అంటే ఏదో ఒక ముద్ద లోపల పెట్టినట్టు ఏం కాదు.
ఈ జ్ఞానం అనేది ఏంటి? ఈ జ్ఞానం నిరాకారం. లోపల నాకు జ్ఞానం ఉందని ఏమన్నా నేను బయటికి చెప్పగలుగుతున్నానా? ఏం లేను. లోపల ఉన్నటువంటి నా జ్ఞానం అనేది నిరాకారం. అంటే ఏంటి? నేను లోపల ఒకటి, బయట ఒకటి నాకు తెలిసిపోతూ ఉంది. అంటే లోపల ఒకటి, బయట ఒకటి ఏంటి? లోపల నేను ఊపిరి పీల్చుకుంటున్నాను, బయట గాలి ఉంది. అంటే ఏంటి? ఈ రెండు కూడా ఎక్కడున్నాయి? ఈ రెండు ఒకటే అనేటువంటి విషయం తెలియడమే జ్ఞానం అంటాడు. అంటే ఏంటి? సత్ అనేది ఏంటి? పరమాత్మతత్వం ఒకటే ఉంది. ఆ ఒకటి ఉండడం వల్లనే మనం ఉన్నాం. అదే ప్రాణం. ఈ ప్రాణం ఉన్నది అనేటువంటి విషయం ఎవరికి తెలుస్తోంది? నా మనసుకు తెలుస్తోంది. ఎందుకు నాకు ఈ ప్రాణం మనసు ఉన్నది? ఆనందం కోసం ఉన్నది. అందుకే చెప్పాడు కదా, బ్రహ్మానందం బ్రహ్మానందం అంటాడు. అంటే ఏంటి? నేను ఏ పని చేసినా నాకు కానీ పక్క వాళ్ళకి కానీ ఆనందం క్రియేట్ అవుతుందా లేదా అనేది మనం చూసుకోవాలి. ఈ పని వల్ల ఎవరికి ఉపయోగం అనేటువంటి అవగాహన రావాలి. ఇప్పుడు సపోజ్ ఆహారం తీసుకుంటున్నాము. ఈ ఆహారం నిజంగా మనని శక్తివంతం చేసే ఆహారమా కాదా అనేటువంటి విషయం ఎవరికి తెలుస్తుంది? ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. అట్లాగే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన నన్ను ముందుకు శక్తివంతంగా తీసుకెళ్లే ఆలోచన, నన్ను బలహీనపరిచే ఆలోచన అని ఎవరికి తెలుస్తుంది? నాకే తెలియాలి. అంతే కదా, ఏదైనా అంతే కదా. అంటే ఏంటి? ఇట్లా నన్ను అనలైజ్ చేసుకునే దాన్ని జ్ఞానం అంటాడు. ఇప్పుడు ఈ తీసుకొని ఈ అనలైజ్ చేసుకొని ఏం చేయాలి? ఈ కనపడుతున్నవన్నీ జస్ట్ టెంపరీ. మరి వీటి కోసం నేను అంత స్ట్రగుల్ పడక్కర్లేదు కదా. కానీ చెయ్యాల్సిన పని అయితే 100% సిన్సియర్గా చెయ్యాల్సిందే. అందుకని శీతోష్ణ స్థితులకు కానీ ఇప్పుడు మన ఇబ్బంది పెట్టేదంతా ఏంటి? ఇంద్రియాలే కదా. అంతే కదా. కన్ను చూస్తుంది. ఇప్పుడు టీవీ చూస్తున్నాము, ఏది చూడొద్దో అది చూస్తున్నాం అనుకో, అది మనకు అవసరమా? ఇది నన్ను ముందుకు తీసుకెళ్తుందా కాదా అనేటువంటి జ్ఞానం లోపల నీకు చెప్తుంది, నీ బుద్ధి చెప్తుంది. కానీ దాన్ని ఓవర్కమ్ అయ్యి మనం చేసేవి చేసి దానికి వచ్చే ఫలితానికి అనుభవిస్తూ ఉంటాం అనమాట. అంటే ఏంటి? ఇక్కడ ఆలోచన నాదే, పని నాదే, ఫలితం కూడా నాదే. ఈ మూడు ఏమి లాభం వస్తుంది, దేనివల్ల ఎవరికి ఉపయోగం వస్తుంది అనేటువంటి విషయం 24 గంటలు అవగాహనకు తెచ్చుకోవటమే. దాన్నే సత్ అసత్ అంటారు. సత్ అంటే ఏంది? పరమాత్మతత్వం అణువణువు ఉన్నది, ఇక్కడుంది అక్కడుంది అని లేదు. దాన్ని నువ్వు నీ మనసుకి ఏది నువ్వు తెచ్చుకొని చూద్దామంటే దాన్ని చూస్తావు. అందుకని చెప్తాడు ఇంకొక చోట, ఇక్కడ ఇంకా ఇందులో లేదు. కానీ ఇప్పుడు భగవతత్వాన్ని కూడా అంటే ఎవరు ఏ రకంగా నేనే అంతా ఉన్నాను, నేను లేని ప్రదేశం లేదు, నన్ను ఏ రకంగా చూడాలని అనుకుంటే నేను ఆ రకంగా కనిపిస్తాను అంటాడు. గుడికెళ్ళి నాకు అవన్నీ కావాలని కోరుకున్నాం అనుకో, చిన్న విషయాలు డెఫినెట్గా అయిపోతాయి. కానీ వాటి వల్ల ఉపయోగం ఏముంది? అట్లా అంటే నీకు ఏది ముఖ్యమైంది, ఏది అత్యున్నతమైనది, ఏది పర్మనెంట్గా మనకు ఆనందం క్రియేట్ చేసేది అనే దాన్ని కోరుకోవాలంటాడు. ఇది ఇప్పుడు సత్తు అసత్తుకు సంబంధించినటువంటి విషయం అనమాట. ఆ తర్వాత ఇంకోటి ఏంది? ఈ శాశ్వతంగా ఉన్నదాన్ని ఎవరు పాడు చేయలేరు. అంటే ఏంది? శరీరం అనేది ఇది భౌతికం కాబట్టి ప్రకృతి అనేది వస్తుంది పోతుంది. పర్మనెంట్గా ఉన్నటువంటి పరమాత్మతత్వం ఏమీ కాదు, అది శాశ్వతంగా ఉంటుంది. వస్తూ పోయేవన్నీ ఏంటి? ప్రకృతికి సంబంధించినవన్నీ. ఇప్పుడు శరీరం అనండి, చెట్లు అనండి, లేకపోతే జంతువులు అనండి, అవి పర్మనెంట్గా ఉండవు, వస్తూ పోతూ ఉంటాయి అన్నమాట. అవి టెంపరీ. మరి వాటికి ఎందుకు అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది అని చెప్తాడనమాట. అందుకని అట్లా నశించిపోయే వాటి గురించి నువ్వు అనవసరంగా టెన్షన్ పడాల్సినంత అవసరం లేదు. తర్వాత ఇంకొకటి ఏం చెప్తాడు ఇక్కడ 19వ దాంట్లో, ఎవరన్నా నేను చంపాను, తర్వాత నా వల్లే జరిగింది, నా వల్లనే ఈ లాభం వచ్చింది అని ఎవరన్నా అనుకున్నారు అంటే అంతకంటే ఫూలిష్ అంటూ ఎవరు లేరు. ఇక్కడ చంపేవారు లేరు, చచ్చేవాళ్ళు లేరు. ఇదంతా జరగాల్సిన పరిస్థితులంతా జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ నేను అనేటువంటి ఎప్పుడైతే నువ్వు కర్తృత్వ భావాన్ని పెట్టుకున్నావో అప్పుడు టెన్షన్ పడతా ఉంటాడు. మన విషయమైనా అంతే. ఇప్పుడు పని జరుగుతుంది అనేటువంటి భావంతో టెన్షన్ పడుతున్నావు అని కనుక నీకు ఆలోచన వచ్చిందంటే, ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని కొంచెం సేపు కూర్చొని ఆ ఆలోచనలో కనుక ఒక్క సెకండ్ మనం వెళ్ళగలిగినా ఆ ఆలోచన ఆగిపోతుంది. అంత శక్తి మన మనసుకున్నది. కానీ మనం ఏం చేస్తాము? సొల్యూషన్ వైపుకుండా వెళ్లకుండా నాకు సమస్య ఉంది అని గోలగోల పడుతూ ఉంటాము. ఎప్పుడైనా సరే ఏ చిన్న టెన్షన్ వచ్చినా, ఎలాంటి డిఫరెంట్ సిచ్యుయేషన్స్ వచ్చినా ఏంటి అని కనుక మనం నిదానంగా కూర్చొని మన మనసును దాని మీద ఫోకస్ చేయాలి. అంటే ఏంటి? పరమాత్మతత్వం అణువణువు ఉన్నది, అంతే తప్ప అది లేని ప్లేసే లేదు. మనం కూడా ఏంటి? దాంట్లో భాగమే. కాకపోతే ఏంటి? నేను బలహీనరాల్ని అని, అంటే అర్జునుడు లాంటి వాడు కూడా నేను బలహీనరాల్ని, నా ఇది ధర్మం అది ధర్మం అనేటువంటి పెట్టుకొని అన్ని టెన్షన్స్ పడుతున్నారు. నిజంగా చెప్పాలంటే ధర్మసూత్రాలు కూడా మారుకుంటూ వస్తున్నాయి. దేనికి కూడా ఒకే చోట స్టక్ అయ్యి ఉండాల్సినంత పరిస్థితులు లేవు. ఎందుకంటే భౌతికంగా చాలా మార్పులు వస్తున్నాయి. కాకపోతే ఏంటి? ఈ భౌతిక పరిస్థితుల్లో కూడా మారకుండా ఉన్నదేంటి? మన మనస్సుని సంతోషంగా ఎలా ఉంచుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. మనసును సంతోషంగా ఎట్లా ఉంచుకోగలుగుతామో, జరిగిపోయిన విషయాలన్నీ మనం గుర్తుకు తెచ్చుకొని నేను అక్కడ పొరపాటు చేశాను, ఇక్కడ పొరపాటు చేశాను అని మనం స్ట్రగుల్ అవుతూ ఉంటాము.
పొరపాట్లు ఏం లేదు. దానివల్ల మనకు అనుభవం వచ్చింది. అంతే కదా, అనుభవం వచ్చింది కదా, ఆ అనుభవమే కదా వచ్చింది అనుకున్న చోట టెన్షన్ లేదు. అంతే కదా. ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు చిన్న చిన్న ఎప్పుడైతే నీకు ఇది అనుభవమే కనుక్కున్నప్పుడు టెన్షన్స్ వెళ్ళిపోతాయి. తర్వాత ఇది టెంపరరీయే కదా అనే ఫీల్ అయినప్పుడు కూడా టెన్షన్స్ వెళ్ళిపోతాయి. అంతే కదా. ఇప్పుడు మేము విమానంలో ప్రయాణం చేస్తూ వస్తూ ఉంటే ఫ్లైట్ కాస్త వెళ్ళిపోతే ఏమైంది, మళ్ళీ వాళ్ళే ఫ్లైట్ అరేంజ్ చేశారు, ఇంకొక కొత్త ప్లేస్లో ఎయిర్పోర్ట్లో దిగాము, చూసుకున్నాము, ఇంకొక రోజు వచ్చాము. అంటే ఏంది, ఏమైంది, ప్రాణం అయితే ఉన్నది కదా, ప్రాణాన్ని మించి ఏమీ లేదు కదా అని ఎవరికి వాళ్ళే ఆ టెన్షన్ పోగొట్టుకోవాలి. ఎవరో వచ్చి నెత్తి మీద చెయ్యి పెట్టి ఏమీ పోగొట్టుకోరు. అంటే ఇప్పుడు ఇక్కడ అర్జునుడికి ఆయన బోధిస్తున్నాడు అంటే ఇండైరెక్ట్గా ఈ భూమి మీద నువ్వు పెద్దగా టెన్షన్ పడాల్సినంత విషయం ఏమీ లేదు. ఏమి జరగాలనుందో అవన్నీ ఆల్రెడీ ప్రీడిటర్మైన్, అవన్నీ జరిగే ఉన్నాయి. దానికి నువ్వు కర్తవో కర్మవో ఫలితానికో నువ్వు కాదు. కాకపోతే ఏంటి, పరమాత్మ తత్వంలో వ్యక్తమైనటువంటి నీ శరీరం కూడా, నీ ప్రాణం కూడా, నీ మనసు కూడా భగవతత్వంలో అంశలే. కాకపోతే నువ్వు ఏం పని జరుగుతున్నా భగవతత్వం కోసం జరుగుతున్నావు అనేటువంటి ఆలోచన పట్టుకొని కనుక నువ్వు రిలాక్సింగ్ స్టేట్లో కనుక మనసుని ఎక్కువ టెన్షన్ పెట్టకుండా కనుక చేయగలిగావు అంటే అది భగవతత్వమే, భగవంతుడి పనే జరిగిపోతుంది. కాకపోతే నేను చేస్తున్నాను అంటే దానికి సంబంధించిన టెన్షన్ నువ్వు బేర్ చేయాల్సింది. జ్ఞానం అంటే ఏం లేదు, అంతా మనము పరమాత్మ తత్వంలో భాగం వల్లనే మనం ఉన్నాము, మన ద్వారా జరుగుతుంది అనుకోవాలి తప్ప నేనే ఇదంతా చేస్తున్నాను అని అనుకోకూడదు అని ఇంతవరకు. అంటే ఏంటి, 19వ వర్సెస్ వరకు ఈరోజు చెప్పారు. రేపు చూద్దాం, 15 నిమిషాలు దాటిపోయింది. రేపు నెక్స్ట్ కంటిన్యూషన్ ఎలా ఉందో చూద్దాం. అంటే ఏం లేదు, ఇక్కడ ఈ మహానుభావుడు వాళ్ళు చెప్పింది కూడా ఎక్కడో ఏదో ఉంది, స్వర్గం ఉంది, నరకం ఉందని వాళ్ళు ఏం చెప్పాల. నీ మనసుని ఎప్పుడు నిశ్చలంగా ఎప్పుడైతే పెట్టుకుంటావో ఆటోమేటిక్గా నువ్వు నీ జ్ఞానంతో కనెక్ట్ అయి ఉంటావు. జ్ఞానం అంటే ఆత్మ, అది నువ్వేను, ఇంక బయట ఎవరు లేరు అనే దాని మీద చెప్పాడంతే. నమస్తే.